డ్రగ్స్ గంజాయిపై ఇక ఉక్కుపాదమే. ఏపీలో గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగలుగా మార్చడంపై చర్చ జరిగింది. అలాగే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను కట్టడి చేయడంతో పాటు బాధితులను ఆ వ్యసనం నుంచి బయటపడేయటం, గంజాయి సాగు, మత్తు పదార్థాల విక్రేతల మీద కఠిన చర్యలు తీసుకోవడంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారు. ఈ సమావేశంలో నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం గంజాయి డ్రగ్స్ నియంత్రణకు సభ్యులు పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీలో గంజాయి సాగును గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీని వినియోగించాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించింది. అలాగే గంజాయి డ్రగ్స్ నియంత్రణకు స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. కమ్యూనిటీ పోలీసింగ్ కూడా జరగాలని, మహిళా సంఘాలు, ఆశా వర్కర్లు కూడా భాగస్వామ్యం కావాలని సమావేశంలో నిర్ణయించారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారి ఫోటోలను ప్రత్యేక వెబ్సైట్లో పెట్టడంతో పాటు పోలీస్ స్టేషన్లలో కూడా పొందుపరచాలని నిర్ణయించారు. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కట్ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయించింది. ఈ భేటీలో మంత్రి లోకేష్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పాదయాత్ర సమయంలో గంజాయి బాధిత కుటుంబాల ఆవేదనను తాను ప్రత్యక్షంగా చూశాను అన్నారు. ఎలాగైనా మాదక ద్రవ్యాలను నియంత్రించాల్సిందే అన్న లోకేష్ అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పంజాబ్ లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఇన్ఫ్లుయెన్సర్స్ తో అవగాహన కల్పించాలన్నారు. ఈగల్ టీం కు న్యాయపరమైన శిక్షణ కోసం సెమినార్ నిర్వహించాలని సూచించారు. ఇక ఈ సమావేశంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు చేపట్టబోయే కార్యక్రమాలను పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ప్రత్యామ్నాయ పంటలకు గిరిజన సంక్షేమ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఇక టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని కేబినెట్ సబ్ కమిటీలోని సభ్యులు నిర్ణయించారు.